ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏమన్నా ప్రభావం ఉంటుందా అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో అటు ప్రజల్లో కానీ మిగతా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా బీజేపీ ఒక ఎత్తుగడగా వేసి ఎన్నికలకి షెడ్యూల్కి ముందే కవితని అరెస్ట్ చేసింది అనే వాదన ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ చేసే వాదన కూడా ఒక ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు అటు రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మిగిలిన కాంగ్రెస్ నాయకులు కానీ చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ తర్వాత బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం అనేది ఒకవైపు చెప్తూనే ఈ మొత్తం ఆరోపణ చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా చూసినట్లయితే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే దాన్ని ఒక ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సక్సెస్ అయింది. కాబట్టి అదే ఒక పాయింట్ మీద కాంగ్రెస్ గెలుపు కూడా సాధ్యమైంది అనేది బీజేపీ నమ్మకం. కాబట్టి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ కానీ జరిగినట్టుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనే పూర్తి స్థాయి మార్పు వచ్చేది అనేది అయితే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ జరగటం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. దాంట్లో ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి ఎలాంటి లాలూచీలు లేవు అనే దాన్ని బీజేపీ నాయకులు దీన్ని స్పష్టం చేయగలిగారు. అయితే ఇది మొత్తం కూడా అంటే ఒక కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్తే ఈడీ అరెస్ట్ చేసిందా, లేకపోతే ఇదంతా కూడా ఈడీ అంటే రాజకీయాలకి ఆ అధికారం ఉందా అనేది అయితే ఈడీ అనేది స్వతంత్ర సంస్థ అయినా సరే ఇది మొత్తం కూడా ఒక కేంద్ర కనుసన్నల్లో జరుగుతుంది. కాబట్టి ఎన్నికల కోడ్కి ముందే ఇదంతా రాజకీయ పరిణామాలు చకచకా జరిగాయి అనేది అయితే అందరూ చేస్తున్న వాదన. ఏదైనా సరే ఇప్పుడు బీజేపీకి ఈ అరెస్ట్ అయితే ఒక ప్లస్ పాయింట్గానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కి మొత్తం కూడా లాలూచి ఏమీ లేదు అనేది అయితే స్పష్టంగా చెప్పగలిగే అవకాశం అయితే బీజేపీ నాయకులకు కూడా వచ్చింది. కాబట్టి మిగతా వాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు అదే పాయింట్లో బీజేపీని దెబ్బతీయాలని చూస్తుంది. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటనకి ముందే ఇదంతా జరగటంతో వాతావరణం అంతా కూడా కాంగ్రెస్ ఇంతకుముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే దీని మీద ఉన్న ఈ ఎన్నికల వాతావరణం అంతా కూడా బీఆర్ఎస్ తర్వాత బీజేపీ అనే దాని మీదకి కూడా వెళ్తోంది. కాబట్టి ఈ మొత్తంలో కాంగ్రెస్ యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసమే మొత్తం ఈ పగడ్బందీగా బీజేపీ ఒక వ్యూహం రచించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే దాంట్లో ఈ మొత్తం వ్యవహారంలో ఈడీ పాత్రని మనం కేంద్రం దృష్టితో చూసినట్లయితే అంటే దాంట్లో సాక్ష్యాధారాలు కీలకంగా ఉంది కాబట్టి కవితను అరెస్ట్ చేశాము. ఇదంతా కూడా ఎన్నికలతో దీనికి సంబంధం లేదు అనేది ఎవరు చెప్పినా సరే మొత్తం కూడా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా అయితే దీన్ని అమలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో అండ్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనే వాదనలు కూడా పైకి వినిపించాయి. అయితే దాన్ని అటు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఖండించినా సరే ఆ ప్రయత్నాలు అయితే జరిగాయి. కాబట్టి బీజేపీలో ఒక వర్గం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి కవితని అరెస్టు ఇలాంటి వాటిని పరిణామాలని చేస్తున్నట్లయితే దీంట్లో మా పార్టీకి బీజేపీకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది అనే ఒక వ్యూహాత్మకంగా కేంద్ర పెద్దలు అంటే కేంద్ర పెద్దలు అయితే వ్యవహరించినట్లుగా మనం స్పష్టంగా ఈ పరిణామాలన్నింటినీ కూడా చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ఈ పార్లమెంటు ఎన్నికల ప్రచారం అంటే షెడ్యూల్ కూడా ఆల్రెడీ విడుదలైపోయింది. కాబట్టి మే 13న ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇదంతా నేపథ్యంలో ఇంకా 2 నెలల పాటు ఇంకా ప్రచారానికి వీటికి కూడా సమయం కూడా వచ్చింది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం అంటే ఈ బీఆర్ఎస్ యొక్క అవినీతి ఈ మొత్తం కవిత అరెస్టు వీటన్నిటినీ కూడా అటు కాంగ్రెస్ ప్రాజెక్టుల అవినీతిని అంతా కూడా వెలికి తీస్తోంది. ఇటేమో బీఆర్ఎస్ ఈ మద్యం స్కాము వీటన్నిటినీ కూడా బీజేపీ ప్రచారం చేస్తుంది. కాబట్టి మేము ఎవరైనా సరే దోషుల్ని శిక్షించటమే మాది అనేది మేము ఎవరితో కూడా లాలూచి పడము అనేది అయితే బీజేపీ ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలోనే ఈ కవిత అరెస్టు ప్రభావం అయితే తీవ్రంగా
ఈ పార్లమెంట్ ఎన్నికల మీద ఉంటుంది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశం కూడా కనిపిస్తోంది.